విరామం తర్వాత సఖీ కార్యక్రమానికి స్వాగతం. సఖలు, కనుమ పండగ రోజు మేళ తాళాలతో పశువుల్ని గ్రామంలో ఊరేగిస్తారు. కొన్ని గ్రామాల్లో అయితే ఈ పండగ రోజు ఎడ్ల పందాలు కూడా నిర్వహించే సాంప్రదాయం ఉంది. వన భోజనాలకు వెళ్లటం మరికొంతమంది పాటిస్తారు. కనుమని ముక్కల పండగ అని కూడా పిలుస్తుంటారు. ఆ రోజు మాంసాహారులు తప్పకుండా మాంసాహారం తినాలనే ఆచారం ఉంది. కనుమ నాడు మినుములు తినాలనే నానుడి కూడా మీరు వినే ఉంటారు కదా. అంచేత ఆ రోజు మినుములతో గారెలు వడలు చేసుకుని తింటారు. కనుమ రోజు ప్రయాణాలు చేయకూడదని అంటారు. అంచేత సంక్రాంతి పండక్కి ఎవరింటికన్నా వెళ్తే తప్పకుండా కనుమ రోజు ఉండిపోవాల్సి వస్తుంది. ఇప్పుడైతే కార్యక్రమం చూసేయండి, ఆ తర్వాత మరికొన్ని సంగతులు మాట్లాడుకుందాం. నమస్కారం. షాపింగ్ సరిగమలకి స్వాగతం. ఈ రోజు మన షాపింగ్ సరిగమలు ఎక్కడికి వచ్చిందో తెలుసా? మాదాపూర్లోని ప్యాషనెట్ ఎన్ఎక్స్ కి. ఇక్కడ దేవుడి ప్రతిమల్ని చూపించడానికి మనతో పాటు దినేష్ గారు రెడీగా ఉన్నారు. అవేంటో ఒకసారి చూసేద్దాం. నమస్కారం దినేష్ గారు, ముందుగా మీకు కనుమ పండుగ శుభాకాంక్షలు. ఇవాళ దేవుడి ప్రతిమల్లో ఎన్ని వెరైటీస్ చూపిస్తున్నారు? నా దగ్గర ఇప్పుడు ఉన్న వెరైటీస్ చూపిస్తాను. మేము 4-5 వెరైటీస్ ఉన్నాయి. అందులో డిఫరెంట్ చూపిస్తాను ఫిగర్స్ లో. ఇప్పుడు మనం వినాయకుడిని తీసుకుందాం. ఈ వినాయకుడు గృహప్రవేశానికి అన్నిటికీ శుభసూచకమే. అన్ని పండుగలకు కానీ దేనికైనా శుభసూచకము. దీంట్లో మీకు 4-5 వెరైటీస్ ఉన్నాయి. ఇందులో వినాయకుడు కూడా ఇది మొత్తం గోల్డ్ ప్లేటింగ్ అనమాట. దీనంతా కూడా బ్యూటిఫుల్ గా జ్యువెలరీతో ఉన్నట్టుగా వినాయకుడు మొత్తం జ్యువెలరీ. ఇవి జ్యువెలరీస్ అనేటివి ఏంటంటే మొత్తం ఇవి ప్లేటింగ్ అనమాట, గోల్డ్ ప్లేటింగ్ అనమాట. కంప్లీట్ జ్యువెలరీస్, స్టోన్స్ కానీ మొత్తం దానికే స్టిక్ అయిపోయి ఉంటుంది. ఈ రేంజ్ ఎంత ఉంటుందంటారు? ఇది మీకు 1000 నుంచి 1500 వరకు ఉంటుంది. ఇది మహారాజా వినాయక్ అంటారు. దీంట్లో చాలా అందంగా ఉంది. మనకి ఇక్కడంతా కూడా స్టోన్స్ పెట్టేసి, అలాగే ఇక్కడ మనకి చిన్న చిన్న బిందీస్ లాగా పెట్టారు. అవి చూస్తూ ఉంటే మామూలుగా ఆడవాళ్ళందరూ కూడా అట్రాక్ట్ అయ్యే డిజైన్ అది. అలాగే మొత్తం వినాయకుడు మొత్తం కూడా ఆయనని బాగా అలంకరించిన గ్రాండ్ లుక్ ఉంది. త్రిశూలం షేప్ లో కూడా నామాల్లా పెట్టారు. ఆ పైన చూస్తే ఎంత బ్యూటిఫుల్ గా పైన ఆ తల కూడా అయింది చాలా ప్లెయిన్ గా ఉంది. సో ఇదంతా కూడా గోల్డ్ ప్లేటింగ్ అన్నమాట కంప్లీట్లీ. పైన అంతా ఈ కవర్ వస్తుంది, కింద కూడా మిర్రర్ ఇచ్చారు కదా. మిర్రర్ పైన ఫిక్స్ గా ఉంటుంది మొత్తం కంప్లీట్లీ. ఇది ఓకేనా. ఇందులో దుర్గామాత. ఓకే, దుర్గామాతలో కూడా గోల్డ్ అన్ని గోల్డ్ వెరైటీస్ ఉన్నాయి. సో మనకి దుర్గామాత అంటే అలంకరణ మెయిన్ ఇంపార్టెంట్. అందరికీ తెలిసేది అలంకరణ. ఆ అలంకరణ కూడా కళ్ళకి ఆకర్షించే విధంగా సింపుల్ గా అనడానికి లేదు, చాలా గ్రాండ్ గా అనడానికి లేదు. కరెక్ట్ గా దుర్గామాతని అంత అందంగా చూపించడం అంటే ఇదే అనుకుంటారు. ఎందుకంటే ఆవిడ డ్రెస్ కానీ డ్రెస్ కి కరెక్ట్ గా రెడ్ కి గోల్డ్ కి ఆపోజిట్ లో, ఆ తర్వాత పులి పైన ఆవిడ కూర్చున్నట్టు. సో చాలా బ్యూటిఫుల్ గా ఉంది. దీంట్లో ఇంకొక వెరైటీ ఉంది దుర్గామాతలో, బిగ్ సైజ్. వావ్, సేమ్ అదే మోడల్ లో, కాకపోతే దుర్గామాత ప్రతిమ కూడా చేంజ్ అయింది. కొంచెం పెద్ద సైజ్ లో ఉంది. కలర్స్ కూడా డిఫరెంట్ కలర్స్ ఉంటాయి. త్రిశూలం కానీ ఆ 3-4 చేతులకు కూడా ఒక్కొక్క హ్యాండ్ కి ఒక్కొక్క అస్త్రం అనేది ఉండి దానికి మొత్తం కంప్లీట్ దాంట్లో ఇది హైలైట్ అని చెప్పొచ్చు. చక్రం అండ్ కిరీటాన్ని కూడా అంత బ్యూటిఫుల్ గా అలంకరించారు. ఇంకొకటి ఏంటంటే ఇది మొత్తం కవర్ అవ్వడం వల్ల కూడా మనకి చెక్కు చెదరకుండా అలాగే ఉంటుంది. డెఫినెట్ గా అట్లనే ఉంటుంది. ఇందులో ఎంత సైజ్ వరకు రావచ్చు అండి? దీంట్లో మాత్రం మీకు ఇంకొక సైజ్ వస్తుంది, పెద్ద సైజ్ వస్తుంది. అది దీంట్లో మీకు వచ్చి రేంజ్ వచ్చేసి మీకు 2100 నుంచి పడితే మీకు 8000 వరకు ఉంది. ఏడుకొండలో ప్రతి ఒక్కరు. దీంట్లో నా దగ్గర 3 సైజెస్ ఉన్నాయి. అందులో మీకు 3 సైజెస్ చూపిస్తాను నేను. సో మనకు కావాల్సిన ఫుల్ ఏడుకొండల వాడు మొత్తం వెంకటేశ్వర స్వామి మనకి ఫుల్ ప్రతిమ చూస్తున్నాం ఇక్కడ. ఇదంతా కూడా జ్యువెలరీతో మనం తిరుపతిలో దర్శనం చేసుకుంటే ఎంత అందంగా కనిపిస్తుందో. కింద కూడా మిర్రర్ పెట్టేసరికి మనకి ఇది చాలా ఫుల్ఫిల్ అయినట్టుగా ఉంది. సో మనకి ఖాళీగా ఎక్కడ కనిపించకుండా కింద మీరు ఒకటి సిల్వర్ లైన్ ఇచ్చారు కదా, అది కూడా మళ్ళీ రిఫ్లెక్ట్ అవుతుంది కింద. చాలా బ్యూటిఫుల్ గా ఉంది. బాలాజీలో హాఫ్ సైజ్ బాలాజీ అన్నమాట. చూస్తూ ఉంటే ఎంత బ్యూటిఫుల్ గా ఉందంటే కిందంతా కూడా మనకి గోల్డ్ క్రిస్టల్ లాగా అక్కడక్కడ అతికించారు. ఆ తర్వాత ఎక్కువగా హైలైట్స్ మరీ లేకుండా సింపుల్ గా గ్రాండ్ గా ఉండేలాగా మీరు వైట్ స్టోన్స్, రెడ్ స్టోన్స్ పెట్టి మధ్య మధ్యలో అక్కడ గ్రీన్ టచ్ ఇచ్చారు. ఇది చాలా అందంగా ఉందండి. చాలా వరకు అయితే నేను ఇలాంటి ప్రతిమల్ని ఆఫీస్ లో ఎంట్రన్స్ లో చూస్తూ ఉంటాను. ఇంకా కొంచెం పెద్దవి కూడా పెడుతూ ఉంటాను. సో ఇక్కడైతే మనకి కంప్లీట్ గా లక్ష్మీ బాలాజీ అని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే చూసి కంప్లీట్ గా గోల్డ్ కి మెయిన్ ఇంపార్టెంట్ సింబల్ వచ్చేసి లక్ష్మీదేవి. సో ఆ లక్ష్మీదేవి ఆయన పైన మొత్తం కనిపిస్తున్నట్టుగా మొత్తం ఇక్కడ చూస్తున్నా కూడా మనకి ఆయన విగ్రహం పైన
90% లేదంటే 80% మొత్తం మనకి గోల్డ్ జ్యువెలరీ ఉంది. గోల్డ్ జ్యువెలరీస్ కంప్లీట్. సో ఇదంతా కూడా మనకి గోల్డ్ ప్లేటెడ్ కదండి. ఇవన్నీ కూడా మనకి అవసరమైన స్టోన్స్ కరెక్ట్ గా పెట్టారు. ఎక్కడ ఏవి అన్ని కలర్స్ కాకుండా డీసెంట్ గా, మరి ఎక్కువ మిక్స్ కలర్స్ కాకుండా వాళ్ళకి ఏంటంటే వైట్ రెడ్ గ్రీన్ ఎక్కువ మట్టుకు ఏంటంటే చాలా బ్యూటిఫుల్ కనబడుతుంది కాబట్టి ఆ విధంగా ఇది చేశారు. 2 బ్లూ స్టోన్స్ పెట్టి మిగతాదంతా వైట్ గ్రీన్ రెడ్ పెట్టారు. సో మెయిన్ రెడ్ వల్ల కూడా ఎక్కువ అట్రాక్టివ్ గా ఉంది. అండ్ ఈ సైజ్ కూడా నాకు తెలిసి మరి పెద్దగా కాకుండా చిన్నగా కాకుండా పర్ఫెక్ట్ సైజ్ అని కూడా చెప్పుకోవచ్చు. చాలా అందంగా ఉంది. మరి దీనికంటే పెద్ద సైజ్ అన్నారు, చూడాలని ఉంది. ఇది బిగ్ సైజ్ బాలాజీ అన్నమాట. చాలా చాలా బాగుందండి. దీనికంటే పెద్ద బాలాజీ రాదన్నమాట. అంతే, ఇది లాస్ట్ సైజ్ బాలాజీ. అండ్ ఇంత అసలు ఇది చూసిన తర్వాత ఇంకొక ఆలోచన వెళ్ళదు. కింద కూడా మనము బాలాజీని నించోపెట్టినటువంటి స్టాండ్ ఉంది కదా, దాన్ని మీరు చాలా అద్భుతంగా డెకరేట్ చేశారు. సో జ్యువెలరీ అంతా కూడా మనము నెక్లెస్ లో కానీ లేకపోతే ఆడవాళ్ళు వేసుకునే జ్యువెలరీలో కానీ ఆ లుక్ చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ బ్లాక్ మనకి ఉండడం వల్ల దానిపైన గోల్డ్ కలర్ ఎక్కువగా అందంగా కనిపిస్తుంది. అండ్ స్టోన్స్ కూడా ఎక్కువ పెట్టకుండా మొత్తం బాలాజీ అంతా కూడా మనకి 70% పూర్తిగా కవర్ చేసేసి అది ఒక్క చిన్న చోట కూడా మిస్ కాకుండా ప్రతి చోట ఒక బ్యూటిఫుల్ ప్రతిమ ఉండేలాగా అందమైన ప్రతిమను మీరు కనిపించేలా చేశారు. ఇంకోటి ఏంటంటే లైటింగ్ కూడా ఉంది, ఎల్ఈడి లైటింగ్ కూడా వస్తుంది అనమాట దీంట్లో. ఓకే, టాప్ ఎల్ఈడి లైటింగ్ కూడా వస్తుంది. ఎలక్ట్రిక్ కనెక్షన్ అన్నమాట. లైటింగ్ వస్తుంది, మ్యూజిక్ ఏమి ఉండదు, ఓన్లీ లైటింగ్ వస్తుంది అనమాట. వైట్ అంటే ఆ లైటింగ్ బాలాజీ పైన పడడం వల్ల ఆ గోల్డ్ ఇంకెక్కువగా షైన్ అవుతుంది, ఇంకా బ్రైట్నెస్ వస్తుంది. సో సాయంత్రం వేళలో ఇంకా అందంగా కనిపిస్తుంది. చాలా బ్యూటిఫుల్ కనబడుతుంది అసలు. అసలు నిజంగా సైడ్స్ కి కూడా మొత్తం కంప్లీట్ గా గోల్డ్ ఇదంతా కూడా ఎంత అందంగా కనిపిస్తుంది అంటే ఇదంతా కంప్లీట్ గా కవర్ చేశారు కదా. ఈ 2 వైపులా కూడా చాలా అందంగా ఉంది. చూస్తూ ఉంటే చాలా చాలా బాగుందండి. అసలు నాకు మాటలు రావట్లేదు, కానీ డెఫినెట్ గా తెలుసుకోవాలని ఆతృత ఉంటుంది. ఈ రేంజ్ ఎంత ఉంటుంది అంటారు? ఎంత నుంచి స్టార్ట్ అయ్యి? స్టార్టింగ్ రేంజ్ అయితే 850 నుంచి పడితే 850 రూపాయల నుంచి 35,000 వరకు ఉంది. 30,000 వరకు, 35,000 వరకు కూడా 35,000 వరకు రేంజ్ ఉంటుంది మీకు ఇందులో. బాలాజీని ఇంటికి తెచ్చుకుంటే ఇంకా లక్ష్మి వాళ్ళకే పెరుగుతుందని అందరు కొనేస్తారు. నాకు చూస్తుంటే ఇప్పుడే పట్టుకెళ్ళిపోవాలని ఉంది. అంటే మనకు కావాల్సిన సైజ్ లో కావాల్సిన కాస్ట్ లో అన్ని మీ దగ్గర అవైలబుల్ గా ఉన్నాయని చెప్తారు. చాలా అద్భుతంగా చూపించారు. అసలు నాకు ఇక్కడ నుంచి కదలాలని లేదు, అంత అందంగా ఉన్నాయి అన్ని కూడా. మరోసారి మీకు ధన్యవాదాలండి. చాలా అందమైన ప్రతిమలు చూపించి మా సఖులందరికీ కూడా మంచివి చూపించినందుకు. చూసారు కదా సఖులు, ఈ రోజు మన షాపింగ్ సరిగమల్ని మరొక అందమైన ఎపిసోడ్ తో మీ ముందుంటాను. అంతవరకు నమస్కారం.